హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్రు శేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది కూడా. ఈ రెసిపీ ఎలాగో చూసేద్దామా. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి నువ్వుల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసి బాగా వేయించాలండి. నువ్వులు ఇలా చిటపటలాడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసి నువ్వులు చల్లారిన తర్వాత అందులో 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు కూడా కట్ చేశానండి. అలాగే వంకాయ ముక్కల్ని కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపానండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసాను. వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపోయే సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసానండి. ఇలా అన్నిటినీ వేసి బాగా కలిపి టమాటా ముక్కల్ని 2 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వాలండి. తర్వాత ఇందులో ఉప్పు నీటిలో నానబెట్టిన వంకాయ ముక్కల్ని ఇందులో వేయాలండి. వంకాయ ముక్కలన్నిటినీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసి వంకాయ ముక్కలన్నిటిని బాగా ఉడకనివ్వాలి. వాటర్ వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఇలా కొంచెం సేపు తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయి గ్రేవీలాగా దగ్గరికి అయ్యి వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయండి. ఈ టైంలోనే మనం పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి, అలాగే ధనియాల పౌడర్, అలాగే కొబ్బరి, వెల్లుల్లిని పొడి చేశానండి. ఆ పొడి కూడా వేసి ఇలా బాగా కలిపానండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.